అయోధ్య అంటే ప్రతి రామభక్తుడి మనసులో మెదిలే పవిత్ర నామం. ఆ అయోధ్య రాముడి దర్శనం కోసం వేల కిలోమీటర్లు ప్రయాణించలేని భక్తుల కోసమే ఇప్పుడు నంద్యాలే అయోధ్యగా మారింది. నంద్యాల అయోధ్యగా ఎలా మారిందని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. నంద్యాల నగరంలోని ప్రథమ నంది దేవాలయ ఆవరణలో అద్భుతమైన అయోధ్య రామమందిర సెట్ అందరినీ ఆకట్టుకుంటోంది. అచ్చం అయోధ్య రామమందిరంలా కనిపించే భారీ నమూనా సెట్ ఏర్పాటు చేశారు. మొదటి చూపులోనే ఇది నిజమైన రామమందిరమా లేదా శిల్పకళ అద్భుతమా అనిపించేలా రూపుదిద్దుకుంది. ఈ సెట్ భక్తిభావాన్ని హృదయాల లోతుల్లోకి తీసుకెడుతోంది. ఈ అరుదైన రామమందిర నమూనా సెట్ను విక్టరీ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ఆధ్వర్యంలో శ్రీనివాస చౌదరితో పాటు 10 మంది స్నేహితులు కలిసి ఏర్పాటు చేశారు. గత 4 నెలల పాటు ఉత్తరప్రదేశ్, వైజాగ్, విజయవాడ నుంచి వచ్చిన దాదాపు 200 మంది కళాకారులు పగలు రాత్రి శ్రమించి ఈ భారీ సెట్ను సిద్ధం చేశారు. అయోధ్య రామమందిరంలోని శిల్పకళ, గోపురాల వైభవం, నిర్మాణ శైలిని అచ్చంగా ప్రతిబింబించేలా రూపొందించిన ఈ ఎగ్జిబిషన్ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ ఎగ్జిబిషన్ మార్చి 5వ తారీఖు వరకు ప్రజలకు అందుబాటులో ఉండనుందని నిర్వాహకులు తెలిపారు. నంద్యాల ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మేము ఈ అయోధ్య రామ మందిరం ఇది దైవ సంకల్పం. మేమంతా 10 మంది రామ భక్తులు ఉన్నాము. ఈ 10 మంది కలిసి వేరే కర్ణాటక ఎక్కడో చేయాలనుకున్నాము. కానీ ఈ భాగ్యం నంద్యాల చుట్టుపక్కల ప్రజలకి కలిగింది. ఇది 4 months పట్టింది మాకు తయారు చేయడానికి. మొత్తం ఐరన్ ఫైబర్తో చేపించాము ఈ రామ మందిరాన్ని. ఈ రామ మందిరమే కాదు, పక్కన ఎగ్జిబిషన్ కూడా నిర్వహించాము. చుట్టుపక్కల ప్రజలు సంక్రాంతి ఈ ఆనందాన్ని గడుపుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయోధ్య రామ మందిర నమూనా సెట్ అద్భుతంగా ఉందని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి ఫరూక్ అన్నారు. ఎగ్జిబిషన్ నిర్వాహకుడు శ్రీనివాస చౌదరి గత 20 ఏళ్లుగా ఎగ్జిబిషన్లు నడుపుతూ ఉంటాడని, ప్రాక్టికల్గా ఈవెంట్స్ చేస్తూ ఉంటాడని మంత్రి తెలిపారు. ఈ ఎగ్జిబిషన్ చూస్తే అచ్చం అయోధ్యను చూసినట్లే ఉంటుందని అన్నారు. చౌదరి గారు ఇచ్చినారు 15-20 ఏళ్ళ నుంచి నంద్యాలలో నడిపే అబ్బాయి ఎగ్జిబిషన్ నడుపుతూ ఉంటాడు. అధునూతనమైన ఈవెంట్ చేస్తూ ఉంటాడు. ప్రాక్టికల్ గా ఈరోజు 5 తీసుకొచ్చి పెట్టాడు. నేను నిజంగా ఆశ్చర్యపోయింది చూసి. సెట్టింగ్ బ్యూటిఫుల్ కట్టారు. మన ఉత్తరప్రదేశ్ నుంచి కార్మికులు పిలిపించి అయోధ్యలో దేవులం ఏ రకంగా కట్టారో అదే రకంగా ఇక్కడ మహానందేశ్వర స్వామి టెంపుల్, పద్మనాభేశ్వర స్వామి టెంపుల్ ఆవరణలో చాలా బ్యూటిఫుల్ కట్టాడు. చాలా సంతోషం. నేను చూసి ఆశ్చర్యపోయాను. పాతాళ భైరవి సినిమాని ఏమైనా ఇమీడియట్లీ జై పాతాళ భైరవి వచ్చిపడినట్టు బ్యూటిఫుల్ కట్టాడు. వండర్ఫుల్. ఆయన కృషికి చాలా చూస్తే న్యాచురల్ గా అందరూ కూడా అయోధ్య భవన్ సంవత్సరం ద్వారా చేశాడు. భక్తాగ్రస్తులు అందరికీ వారికి విషయం మొదలుపెట్టినందుకు వాళ్ళకి సక్సెస్ కష్టపడినాడు. భగవంతుడు మనకు రిటర్న్స్ రావాలా. ఈ సెట్టింగ్ అది చేయాలంటే చాలా ఖర్చు అయింటుంది. కొన్ని ఇంత కాదు వ్యాయామం. అందుకని దాని గురించి ఇంకా చెప్పకూడదు. డబ్బుల గురించి కాబట్టి వారికి భగవంతుడు ఆశీస్సులు ఉన్నాయి. మంచి కార్యక్రమం చేశాడు. చాలా మంచిది. దీంతో పాటు ఎగ్జిబిషన్ కూడా పెట్టినాడు జరిగింది. దీనికి మాత్రం ఏదైతే ఈ ఆలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినాడు టెంపరీగా, ఈ ఆలయానికి ఎంట్రన్స్ కు అక్కడ భగవంతుడి ప్రతిష్ఠ పెట్టాడు. దానికి ప్రాణ ప్రతిష్ఠ చేసి ఇక్కడ పెట్టాడు ఆయన. సంతోషం. ఎందుకంటే చాలా నంద్యాల భక్తాగ్రస్తులు చాలా మంది వస్తారు. నీకేం భగవంతుడు ఆశీస్సులు ఉన్నాయి. తప్పకుండా సక్సెస్ అవుతాం. మేమందరం కూడా ఇక్కడికి వచ్చేసి మమ్మల్ని ఈ ఆలయ ప్రాంగణంలో మాకు ఈ ఆహ్లాదకరమైన వాటిని కూర్చోబెట్టి. నంద్యాలలో అద్భుతమైనటువంటి అయోధ్య రామ మందిరం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రథమ నంది దేవస్థానం ఆవరణలో ఆలయాన్ని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. కళ్ళు చెదిరేలా అయోధ్య ఆకృతుల నిర్మాణం అందరినీ ఆకట్టుకుంటోంది. అయోధ్య సెట్ను సిద్ధం చేశారు 200 మంది కళాకారులు. మార్చి 5వ తారీఖు వరకు ప్రజలకు ఈ ఎగ్జిబిషన్ అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు చెప్తున్నారు.